స్థానిక 23వ డివిజన్ చందాసత్రం సమీపంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం నిమిత్తం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆలయం పునర్నిర్మాణానికి అవసరమైన 1,00,000కు పైబడిన ఐరన్ను ఆలయ కమిటీ వారికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు, మండవిల్లి శివ, స్థానిక టీడీపీ నాయకులు వెంకన్న, జయరాం, సత్యబాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాలయం పునర్నిర్మాణం ఏదైతే 23వ వార్డులోని జరుగుతూ ఉందో మరి దాంట్లో భాగ్యస్వాములు అవ్వడం అన్నది అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇది. మరి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణాన్ని ఏదైతే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మీ వంతు సహకారం కావాలి అన్నప్పుడు వార్డ్ ఇన్ఛార్జిగా ఏదైతే దీపు గారు, అలాగే పెద్దలు మండవేలి శివ గారు, అలాగే స్థానిక పెద్దలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు అందరితో చర్చించి తప్పకుండా దేవాలయం పునర్నిర్మాణానికి మన అందరి సహకారం ఉండాలని ఆ రోజు చెప్పడం, మరి ఎన్నికలు అయిన తర్వాత వీరందరి సహకారంతో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యి ఉన్నారో మాటకు కట్టుబడి ఈ రోజున సుమారు ₹1,00,000 పైన విలువ చేసే ఐరన్ని దేవాలయం నిర్మాణానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేట్ చేయడం జరిగింది. గుడి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ దేవాలయం అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ అందరికీ